మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఆల్మోస్ట్ ఇండియాలో తను ఎవరో తెలియకపోయినా తన మీమ్ని తన వీడియోని ప్రతి ఒక్కరు ఒక 1000-2000 సార్లైనా చూసుంటారు ఇప్పటి వరకు. కానీ వీడియో చేసినప్పుడు ఏముందిలే మేమే కదా అని అనుకున్నాం. కానీ ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాక మనల్ని నవ్వించే వాళ్ళ వెనక చాలా కన్నీటి గాథలు ఉంటాయని నాకు ఈ మధ్యనే అర్థమైందనమాట. సో టీ వీడియో అనగానే మీ అందరికీ ఆటోమేటిక్గా తెలిసిపోయి ఉంటాడు అబ్బాయి టీ తాగుతూ నవ్వించిన ఒక్క మేము. అతనితో పాటు వాళ్ళ బావ, రియల్ బావ కాదు కానీ ఎలా వాళ్ళ స్టోరీ స్టార్ట్ అయింది, వాళ్ళిద్దరు బావ మధ్య ఎలా అయ్యారు, వాళ్ళ యూట్యూబ్ జర్నీ ఏంటి, వాళ్ళ జర్నీ ఏంటి అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం రండి. హలో అండి, నమస్తే, బాగున్నారా? అంత చిన్నగా చెప్తున్నా, నేను ఇంత కష్టపడి పెద్దగా మాట్లాడితే అంత బాగుంది. చిక్కగా భలే నవ్వుతున్నారా అసలు. నువ్వు ఆ నవ్వుతోనే ఫేమస్ కదా అనుకున్నా. అట్లా ఫేమస్ అవుతుంది ఆ వీడియోని అనుకోలే. ఓకే, ఆ వీడియో వెనక స్టోరీ కావాలి నాకు ఫస్ట్. అసలు ఎందుకు వచ్చింది అది, ఆ వీడియో అంత ఫేమస్ ఎట్లా అయింది? మేమిద్దరం అంటే ఇక లారీ మీద ఉన్నాం కదా, కొన్ని రోజులు తీసుకోపోలే విని. ఒక తర్వాత ఆ రోజే తీసుకొచ్చిన. వీడు స్నానం చేసిండు, ఇద్దరం వన్డే స్నానం చేసినాం. వీడు స్నానం చేసిండు, నేను చేయలే. వీడు కొత్త షర్ట్ వేసుకున్నాడు, వైట్ షర్ట్ వేసుకున్నాడు. వైట్ కాదు, గ్రీన్ వైట్ ఏదో ఒకటి. నా చేతికి మొత్తం బ్లాక్ ఉండే, బొగ్గుల లోడింగ్ చేసిన కదా. ఇట్లా ముట్టుకుంటా అంటే అరే ముంగడి పోరని ఇట్లా ముట్టుకుంటా అంటే టచ్ చేయగానే ఇంగ్లీష్లో మాట్లాడాను. నాకు గాలింది. సరే ఒక గంటలో నేను బ్లాక్ చేస్తారా అని చెప్పి నేను కొద్దిగా సీరియస్ చెప్పిన. చూసుకున్నా అంతే అన్నాడు. మొత్తం లోడ్ అంతా అయిపోయింది, పట్ట కట్టుకున్నాం. భూపాలపల్లి, జయశంకర్ డిస్ట్రిక్ట్ మెయిన్ రోడ్ మీద చాయ్ షాప్ ఉంటుంది. చాయ్ తీసుకున్నా, నేనే తీసుకున్నా. మీ దగ్గర తీసుకొచ్చిన, వీనికి ఇచ్చిన, ఫుల్ నింపి ఉండే. వానికి ఇచ్చిన, ఇక నువ్వు పోయి లారీ కింద పోయి జాయిన్ అయినట్లు నువ్వు టైర్లు చూడిపోరా అన్న. నన్ను ఇంత ఆగని చేస్తావు, ఇప్పుడు నేను లోపలికి పోతే కర్ర చేస్తా నేను అని చెప్పి అట్లా దాంట్లో లైట్గా నాకెళ్ళి మాట్లాడుకుని చాయ్ కాలింది. వీడు నవ్వుతాడు ఆల్రెడీ. ఇక స్టార్ట్ చేసిండు. నేను కూడా కొద్దిగా నవ్వుతా అంటే ఇది మంచిగా ఉన్నాయని చెప్పి వీడియో తీసిన. అప్లోడ్ చేయలే ఆ రోజు. ఒక వారం తర్వాత ఏ వీడియో లేక దానికి కొద్దిగా చిన్న ఎడిట్ చేసి ఈయన వీడియో పెట్టిన. ఒక 1 month తర్వాత పోయింది అది. ఆల్రెడీ ఒక 5-7 million అట్లా పోయింది. తర్వాత ఇక స్టార్ట్ అయింది. ఒక్కళ్ళు పెట్టారు, తర్వాత 40 million. 40 million పోతూనే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఐడియాలో పెట్టుకునేసరికి తగ్గింది కానీ అంతమంది నాన్ స్టాప్ పోతుంది. దానివల్ల 70K ఫాలోవర్స్ వచ్చారు. దాని నుంచి 70K ఫాలోవర్స్. అబ్బో, 70,000 మంది వచ్చారు. దానికంటే ముందు 50 million ఒక వీడియో ఉన్నది నాది, జాకీ కొట్టేది. ఓకే, టైర్ల కింద నేను జాకీ కొడతాంటే ఇటు వచ్చి రాజకీయాలు చెప్తాను, నేను కొట్టానా అని చెప్పి. సరే కొట్టని జాకీ ఇస్తాను, జాకీ కిందికి పోదు ఇవ్వడానికి. దాంట్లో కొద్దిగా ఎడిట్ చేసి పెట్టేసరికి అది 50 million అయింది అది. ఓకే, సో ఆ స్టోరీ విన్నామని ముందు అదే అడిగా. కానీ ఎక్కడి నుంచి మీరు, ఏ ఊరు మీ ఇద్దరిది? మా జయశంకర్, భూపాలపల్లి డిస్టిక్, మాముత్తరం మండలం, కొర్లకుంట విలేజ్. ఓకే, ఇద్దరు చదువుకున్నారా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్. వీడు ఓపెన్ 10th పాసా? రీసెంట్ గా పోయిన సంవత్సరం రాపించిన. మీరు రాపించినారా? అంటే ముందు అసలు చదువుకోలే? 3-4 ఏమో చదువుకున్నాడు. ఇక డైరెక్ట్ 10th రాసినావు. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని కాపీ కొట్టి రాసినావా డైరెక్ట్? లేదక్క, మంచిగానే రాసిన. చదువుకొని రాసావా? చదువుకోని అంటే మొత్తం అంత అయిపోయింది. ఎందుకు 10th రాయాలని ఎందుకు అనుకున్నావు? నేను అంటే అందరూ బాగా మంది అంటే మరీ బాగా మంది అడిగిర్రు, నువ్వు చదువుకోలేగా, చదివి అని బావని కూడా అడిగిర్రట. ఇక నన్ను బాగా మంది నువ్వు చదువుకోలేదు, ఇక నువ్వు గింతేరా, ఈ లైఫ్ గింతే అని అది దాన్ని బాగా మంది బెదిరించిర్రు. ఇక బెదిరించారా? నువ్వు చదువుకోలేదు ఎందుకు, ఊళ్ళో కూడా చాలా మంది అన్నారు. ఇక ఈయన గాలింది, పారా అన్నాడు. పోయినాం. ఇక వదిన రాపిద్దామంటే అక్క డబ్బులు సపోర్ట్ చేసింది. సార్ తో మాట్లాడి పాస్. అక్క సార్ తోటి అంటే పాస్ అంటే రాయకుండా పాస్ కాదు, రాసిండు. సపోర్ట్ ఉన్నా అన్నట్టు వీళ్ళ సిస్టర్. అక్క మస్తు సపోర్ట్ చేసింది, రాపిచ్చింది. ఫీజు కట్టినాం. ఇప్పుడు మళ్ళీ చదువుకునే ఆలోచన ఉందా మరి? ఇంటర్ ఇంకా అట్లా ఇంకా చదువుకునే ఆలోచన ఉన్నాయి కానీ మనకైతే ఏం రాదు. అదేంటి? 10th రాసినావు కదా. అది చదివి అది చదువుతందుకే
లారీలా కొన్ని యుద్ధాలు చేసిన బుక్కులతోటి యుద్ధాలు చేసిన యుద్ధాలే చేసిన. ఓకే. మీ బావ నేర్పించాడు కూర్చోబెట్టి? ఉన్నాయి కదా నేర్పించిండు. సిస్టర్ రీల్స్ ఉమ్, కొన్ని ఉన్నాయి. ఒక 2 బుక్కులు నేర్పించిండు. ఉమ్, 3వ బుక్కుకు ఇక మెల్ల జ్వరం వస్తుంది బావ అన్న. కథం ఇంటికి ఎస్కేప్ ఇక ఇంటికి వచ్చేసిన. ఉమ్, మళ్ళీ ఇంటికి వచ్చిండు. దాని అన్నాడు. ఇంట్లో కూడా పెట్టిండు. ఉమ్, అట్లా కూడా చదివిపించిండు. అట్లా చదివిన. ఉమ్. అన్ని చదివినా కానీ ఇక ఇంట్లో చదివింది ఒకటి వచ్చింది, అందులో రాసేది ఒకటి వచ్చింది. నువ్వు చదువుకునేది అక్కడ రాలేదా? అంటే కొన్ని కొన్ని రాలేదు. ఉమ్, కొన్ని కొన్ని వచ్చినాయి. ఇక కానీ వచ్చినాయి ఒకేసారి రాసిన. పాస్ అయిపోయావు మొత్తం 6 సబ్జెక్టులు. అన్ని పాస్ అయినా. అయ్యో, ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఏమో అదేంది బార్డర్ పాస్. బోర్డర్ పాసా? 35 అంతేనా? చాలే, పాస్ అయినావు కదా. ఇంటర్ చదవాలి ఇప్పుడు ఇంకా ఎట్లైనా. మీ బావ ఇట్లా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్, నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి. ఏం మీరు తలుపుతున్నారు? పాస్ కావాలని అంటాను. అవుతా? నేనైతే నాకైతే చదువుకోవాలని ఉన్నది కానీ ఉమ్. కానీ నేను రాయలేను. రాయలేవా రాయలేను. ఎగ్జామ్స్? రాయలేను. ఎవరైనా చూపిస్తే కాపీ కొట్టయితే? అంటే ఇట్లా బాగా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు 3rd 4th అంటే బాగా చిన్న ఏజ్. నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడే వాడు ఎంత ఉండే, ఇంతే ఉండే. ఓకే. అప్పుడు అంతా ఏం నాలెడ్జ్ లేకుండా, ఇక తర్వాత నా సైతే తిప్పంగా కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది, రాసి వచ్చింది. మీరు ఇంటర్ ఫెయిల్ అయిన దగ్గర నుంచి లారీ నడుపుతున్నారు? కారు నేను 3 years క్యాబ్ నడుపుతున్నా హైదరాబాద్లో. తర్వాత ఇంటికి వెళ్ళి లాక్డౌన్లో ఇంటికి పోయినా. ఓకే. తర్వాత లారీ ఫీల్డ్లోకి పోయింది. లారీ ఫీల్డ్లోకి వెళ్ళి అప్పటి నుంచి లారీ ఫీల్డ్ అప్పటి నుంచి లేడీడు. అసలు మీరిద్దరు నిజంగా బావ మధ్యలో? లేదు లేదు లేదు. ఒకటే ఊరు? ఒకటే ఊరు. క్యాస్ట్ వేరు మాది. క్యాస్ట్ మేము లంబాడీస్, వాళ్ళు తెలుగు కోయ. మేము కోయలు. ఎస్టీ. ఎస్టీనే కానీ కోయల కిందికి. కోయల కిందకి వెళ్తారు, మీరు లంబాడీస్ కిందకి వెళ్తారు. ఓకే. మరి ఇద్దరు బావ మధ్యలో ఎట్లా? ఇంటి ముంగట ఇక మా అమ్మ, ఇక మన ఊళ్ళో పిలుచుకుంటాం కదా, ఇక రిలేషన్ లా. పల్లెటూళ్ళలో రిలేషన్స్ ఉంటాయి కదా. మన ఊళ్ళో అట్లా పిలుచుకుంటాం కదా అంట. అట్లా ఊరికే బావాని పిలుస్తుండేనా నువ్వు? మీరు బామ్మర్ది. అట్లా ఫ్రెండ్స్ అయిపోయినారు. కానీ వీడియోలోకి తీసుకురావాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నేను అసలు ఇన్స్టాగ్రామ్ తీద్దామని ఆలోచన లేకుండే నాకు. మా ఊర్లో 16,000 ఫాలోవర్స్ ఉన్న మా బొమ్మది, వాడు కూడా బొమ్మది, వాడు వచ్చిండు. ఓకే. దబావ వీడియో తీద్దాం దబావ అంటే నాకు వస్తలేదు వానితో తీయనికి. వాడు చెప్పానికి వస్తలేదు, నాకు తీయనికి వస్తలేదు. ఓకే. నువ్వు పక్క జరుగు అని అన్నాడు. ఇంకో కొంత తీద్దాంటే సరే మేము కూడా తీద్దాం రా అని చెప్పి అప్పుడు కొడంగల్ శేఖర్ వీడియో ఒకటి ట్రెండింగ్ అవుతుంది. అన్న శేఖర్ అన్న నీకోసం చేయి కోసుకుంటా అన్న అని చెప్పి ఒక వీడియో వస్తుంటే అది తీసిన, అది నేనే మాట్లాడినట్టు అయిపోయింది కదా. దానివల్ల 5K ఫాలోవర్స్ వచ్చారు. తర్వాత నెక్స్ట్ వీడియో నేను ఆలోచించి వీనితో తీసిన స్కూటీ వీడియో. స్కూటీ వీడియో బైక్. ఓకే. అది అక్కడి నుంచి తర్వాత దానివల్ల 15K ఫాలోవర్స్ వచ్చారు. ఇద్దరు కలిసిపోయినారు. తర్వాత జర్నీ స్టార్ట్ అయింది ఇక అప్పటి నుంచి. కానీ అసలు లారీ వీడియోలు చేసుకుని, ఐ మీన్ లారీగా వెళ్ళేసరికి ఈ వీడియోలు చేస్తాము అనే ఆలోచన ఉండదు కదా. మీ అందరూ ఈ మధ్య ట్రక్ బ్లాగ్స్ అని చెప్పి ఫేమస్ అవుతున్నాయి కానీ లారీ వాళ్ళవి, అంతకు ముందు అసలు లారీ వాళ్ళకి అసలు సంబంధించి ఛానల్స్ కానీ ఏమి ఉండకపోలేదు. ఆలోచన లేకుండా మేము వీడియోలు తీసి మేము ఫేమ్ అవుతామని ఆలోచన లేకుండా. ఈ మధ్య తీసే ఆలోచన ఉంటాయి కానీ ఇక ఒకళ్ళు చూస్తా అంటే సిగ్గు అనిపిస్తుంది అన్నట్టు కొందరికి. అవునా? మాకే సిగ్గు అనిపిస్తుంది. మేము మందిలో ఎప్పుడు తీయలే. మందిలో మేము ఎప్పుడు కెమెరామెన్ లేడు, ఎవరు లేడు. ఎప్పుడో ఒకసారి నేను వీడియో మాట్లాడుతుంటే నేను తీస్తాను, నేను మాట్లాడుతాను వాడు తీస్తాడు. దాన్ని ఎడిట్ చేసి పెట్టుకుంటాం. కానీ జనం ఉంటే తీయరు. ఇప్పుడు తీస్తాం ఇక ఇప్పుడు. ఓకేనా? యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా. కానీ మొన్న కూడా తీసారు, హోమ్ టూర్ అని చేశారు, అందరు చూస్తుండే. ఫోన్ ప్రాబ్లం అక్క సిస్టర్, అది ఫోన్ ప్రాబ్లం బాగా వచ్చింది. ఇప్పుడే కొన్నా, నిన్ననే కొన్నా ఫోను. ఓకే. రెగ్యులర్ ఉంటుంది ఇంకా రెగ్యులర్ ఉంటాయి. మీ బావ మంచి ఇల్లు కడుతున్నాడు, నీకేమో బుజ్జిల్లు ఉంది. అందరూ నీకు ఇల్లు కట్టించాలని ఫిక్స్ అయిపోయినారు. వాని ఇల్లు ఎంత ఉందో మా ఇల్లు కూడా అంతే. ఇప్పుడు రీసెంట్ గా ఇద్దరం కష్టపడి అన్నదమ్ములం ఇద్దరం కష్టపడి కడతాను. వాని ఇల్లు ఎంతో మా ఇల్లు సేమ్ ఆ స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచే ఇప్పుడు వాళ్ళు చిన్నోళ్ళు కదా, వీనికి తమ్ముడు ఉన్నాడు. కొద్దిగా పోతుంటే స్టడీ చేద్దాం ఇక. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అవుతుంటే ఇప్పుడు వస్తుంటే తేపకింత ఇల్లు కట్టేసా. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయమే.
ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు ఇంకా. ఇప్పటికీ వ్యవసాయం ఇక. ఓకే, మీ అమ్మ నాన్న వ్యవసాయమే. ఇద్దరు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసి మిమ్మల్ని అక్కడ దాకా కొంచెం చదివించి లారీలు కొనిపించారు. ఓన్ లారీయా మీకు? లేదు లేదు డ్రైవర్. డ్రైవర్. నీకు ఇప్పుడు డ్రైవింగ్ వచ్చేసింది కదా? ఇప్పుడు అంటే లైట్ అప్పట్లో లేకపోతే 18 ఏజ్ వచ్చిన కాడ నుంచి డాడీస్ మీరే నేర్పించినారా? కొన్ని కామెంట్లు వస్తున్నాయి, నువ్వు డ్రైవింగ్ నేర్పించు, లారీ ఎక్కించు, వదిలేసిపోతాడు నిన్ను అని. ఫస్ట్ వాళ్ళే అన్నారు డ్రైవింగ్ ఎందుకు తీసుకుపోతాను చిన్న పోరా నాగని చెప్తాను అని. ఇప్పుడు నేర్పి వాళ్ళని కొద్దిగా డెవలప్ చేయని వాళ్ళే అంటారు. నేర్పించినాక వదిలేసిపోతారని వాళ్ళే అంటారు. అదొక ఫీలింగ్ ఉంది, కానీ వదిలేసిపోయేంత లేదు. వదిలేసిపోతావారు? నిజం చెప్పాలంటే నేను పోనక్క. పోవా? ఎందుకు? అంటే నీకు సపరేట్ ఇంకో లారీ వస్తుంది కదా. అద్దక్క ఇక్కడ దాకా తీసుకొచ్చిన నన్ను వదిలిపెట్టి పోతామా అక్క? ఇక్కడ దాకా తీసుకొచ్చినాడంటే నీకు లైఫ్ ఇచ్చాడని ఫీల్ అవుతున్నాను. లైఫ్ ఇచ్చిండక్క, బాగా ఇచ్చిండు. నేను ఎవరినో కూడా ఎవరికి తెలియదు. అట్లాంటిదే నా కోసం కొంతమంది అంటే కొంతమంది కాక చాలా మంది వీడియోలు తీసుకునే రేంజ్కి పోయినా నేను. నాతోటి కొంతమంది ఇలా సెల్ఫీలు దిగుతారా అంటే దానికి కారణం అయితే మా బావే. అంతే. మీ ఇద్దరిని విడగొట్టేదానికి ఎవరు ప్రయత్నించట్లేదా? చాలా మంది ప్రయత్నించారు, పట్టించుకోలే. ఎన్నో అంటారా, వీళ్ళమ్మ ఫుల్ సపోర్ట్. అత్తమ్మ మంచిగా అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటది. అవునా? మీ అమ్మ వాళ్ళు ఏమన్నారా ఎందుకు నీకు ఈ వీడియోలు అవి ఇవి పని చేసుకోకుండా అని? లేదు, మా అమ్మ ఇప్పుడు మా డాడీకి ఇట్లా నా పనికి పోతారు కదా, మా అమ్మ ఇట్లా మా డాడీ ఇట్లా అయిన కాడ అరే మీ కొడుకు ఇట్లా చేస్తాడు ఫుల్ ఫేమస్ అయినానంటే ఇక ఇంటికి వచ్చినాక ఇక నాతో చెప్తారు ఇక గిట్లా అంటారా అని. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇల్లు లేదు కదా మీకు, ఇంతే ఇల్లు ఉంది. ఆ ఇంట్లోనే ఫస్ట్ నుంచి ఉన్నారు కదా. ఫస్ట్ నుంచి ఉన్నాం. మరి ఇల్లు కట్టించే ఆలోచన లేదా? కట్టుకునే ఆలోచన అంటున్నా అక్క. అంటే చాలా మంది యూట్యూబ్ లో అడిగారు కదా, మేము హెల్ప్ చేస్తాము అది ఇది అని చెప్పి. పెద్ద పెద్ద వాళ్ళే స్కానర్లు పెట్టి అడుగుతారు డబ్బులు ఇవ్వమని. మీరు ఇప్పటిదాకా ఏం అడగలేదు అట్లా అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. ఫోన్ ప్రాబ్లం వల్లనే ఏం అడగలేకపోయినా. ఇప్పటి నుంచి డైరెక్ట్ హోమ్ డోర్ వీడియో తీసి నేను అడుగుదాం అనుకున్నా కానీ ఇక మా బావ ఒకటే అన్నాడు, నాతోటి అయినంత నేను చేస్తా నీకు, నాతోటి కాదే అని అంటే హెల్ప్ అడుగుదాం, నువ్వు బాధపడకు అని అన్నాడు. ఇక అంతే, ఇక అంతనే ఆపేసినవి. మీరే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే సొంత బామ్మది కాదు కదా. సొంత బామ్మది కాదు, కాకపోతే చేసుడే. ఎందుకంటే వాళ్ళ ఇల్లు అట్లున్నది సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటిదంటే నేను సొంతంగా సంపాదించే అన్ని కొనాలి, అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత నాది కొన్ని జమ చేసి దెబ్బకు సామాన్ తీసుకొద్దామని చెప్పి. ఇప్పుడు ఇన్స్టాలో ఆల్మోస్ట్ 4 lakhs దాకా ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు. బెట్టింగ్ ప్రమోషన్లు వస్తున్నాయి. తీయని ఫస్ట్ చెప్పిన ఇంత ఒకటి కూడా చేయలే. మిగతా ఏం ప్రమోషన్లు వస్తలేవా? వస్తున్నాయి కానీ అటు ఇటు పోయి మళ్ళీ బెట్టింగ్ యాప్ కాడికే వస్తున్నాయి. అవి డెమో వీడియో పంపిమంటే అది బెట్టింగ్ యాప్ కాడికే పోతుంది. సైలెంట్ ఉన్నా. యూట్యూబ్ నుంచి ఇంకా మనీ జనరేట్ అవ్వలేదా? జనరేట్ కాలే, ఇంకా మానిటైజేషన్ అవుతుంది అయింది. ఇప్పటి నుంచి వస్తాయి మనీ కూడా దాంట్లో కూడా. మరి ఎప్పుడైనా మనీ ఇచ్చాడారా నీకు? ఇన్ని రోజుల నుంచి లారీ ఎక్కుతున్నావు పోతున్నావు ఛానల్లో ఉన్నావు. మంత్కి 10,000 ఇస్తాను. అవునా? మంత్కి 10,000 ఇస్తున్నాడు. ఏం చేస్తావు మనీ? ఇంట్లో అవసరాలు ఇస్తా, బాగా అవసరాలు బట్టలు కొనిస్తా అన్నీ. నేను ఆయన పైసలు ఇయ్యి అని అడగా. ఫోన్ పేలు ఉన్నాయి అనుకో, ఇక ఫోన్ నా దగ్గర ఉంటే నాకు ఇష్టమైంది, నేను తినేది ఏమని ఉంటే నేను తెచ్చుకుంటా తింటా. ఇక నాకు అవసరం ఉన్నంత నేను గిన్ని ఫోన్ పే కొట్టుకొని నేను క్యాష్ తీసుకున్నా బా అని అంటే ఏమన్నాడు, ఫస్ట్ తిడతా, తర్వాత ఏం చేయలేను సైలెంట్ ఉంటా. పైసలు ఏమైనా పుక్యానికి వస్తానయా రా అని అంటాడు. తర్వాత మరి నేను తీసుకోనంటే ఉండని అని అంటాడు. నేను తీసుకోవటా? నీకు కోపం ఎక్కువ? అరుస్తావు ఎప్పుడైనా? కోపం 24 hours లొల్లి పెట్టుకుంటాను. ఇద్దరం పెట్టుకుంటూనే ఉంటాం. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, అయినా కలిసే ఉంటారు. ఏం గొడవలు వస్తాయి అసలు మీ ఇద్దరికి? ఏం లేదు, పని చేయరా చేయడు, కొద్దిగా లేట్ ప్రాసెస్ అన్నట్టు. బాగా స్లో. ఒక్క వీడియోకు దగ్గర ఒక 10-15 టేకులు అయితే మాకు డైలాగ్ చెప్పి నీకు వీనికి. అవునా? అసలు ఏం డైలాగ్ చెప్తారు? డైరెక్ట్ గా వీడియోలో చేస్తుంటారు కదా మీరు. కొన్ని కంటెంట్ వీడియోలు ఉంటాయి కదా, కొన్ని వానికి చెప్పి నీకు. ఎందుకంటే వానికి 4 తిరిగేది అప్పుడప్పుడు డైలాగ్. ఒకటేసారి పెద్ద డైలాగ్ చెప్పమంటే డైలాగ్ చెప్పాను అనుకో మర్చిపోతాడు బాగా. ఆ టైంలో లొల్లి అవుతుంది.
ఏదైనా చిన్న వర్క్ చెప్తే బాగా ఎన్నిసార్లు లేడీ తలకాయ ఇట్లా తింటావు చెప్తే, అది అని అంటాడు. అని పెద్ద డైలాగులు ఎందుకండి చెప్పించడం పాపం చిన్న చిన్న ఇక పిల్లలు. అందుకే షార్ట్ బాగా షార్ట్ చేస్తాను. ఉమ్. 2-3 minutes వీడియోను 1.2 seconds అట్లా తీసేస్తాను. మళ్ళీ లారీలో కుకింగ్ చేసుకుంటూ వీడియోలు చేస్తున్నారు. కంటెంట్ ఆలోచన, ఎడిటింగ్ ఇవన్నీ ఎవరు చేస్తారు? మీరేనా? కంటెంట్ ఈ రోజు ఇలా చేద్దాం అలా ఎడిటింగ్ చేద్దాం. డైరెక్ట్ మొత్తం డైరెక్టర్ కూడా అంటే డైరెక్షన్ చేసేది అంతా నేనే అంటాను. తిడతాడా బాగా వీడియోలు చేసేటప్పుడు? పొట్టు 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 అనేది నీ ఊతపదం కదా అరుణ్. చాలా సార్లు అన్ని వీడియోలో పొట్టు 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 అంటుంటావు. పొట్టు పొట్టు అంటే ఏంటి అసలు? ఇక మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, అంతే ఇక మాదే. ఏ వీడియో తీసినా బ్యాడ్ లాంగ్వేజ్ రాకుండా ట్రై చేస్తాను. బూతులు లేకుండా. బూతులు ఉమ్. ఇక బూతులు వస్తే మొదలు దాంట్లో పెడితే ఇక కానీ కట్ చేసేస్తాను. కానీ లారీ డ్రైవింగ్ చేసే వాళ్ళంటే చాలా చులకన ఉంది అని చెప్పేసి లారీ డ్రైవర్లు ఈ భావన ఎక్కువ ఉంటది కదా, మీకు అట్లా అనిపిస్తుందా? మన వాళ్ళందరూ డ్రైవర్లు ఇప్పుడు సపోర్ట్ చేసిన సగం మంది ఇప్పుడు 370K ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. దాంట్లో 100K మంది డ్రైవర్లే ఉన్నారు. 100K 1,00,000 మంది డ్రైవర్లే ఉన్నారు. ఇంకెక్కువనే ఉండొచ్చు. ఓకే. కానీ బయట రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ లేదు డ్రైవర్కి, ఏ డ్రైవర్కి రెస్పెక్ట్ లేదు. ఒక లారీ డ్రైవర్కి, ప్రతి ఒక్క డ్రైవర్కి అంటే రెస్పెక్ట్ లేదు. ఏ విధంగా అనిపిస్తుంది అలా? ర్యాష్గా పోతారు, తాగుతారు అని. అని మిమ్మల్ని అంటారా? తాగినా తాగున్నాయి అదే పేరు ఇక కంపల్సరీ. తాగితే డ్రైవింగ్ చేయరు కదా. కొందరు చేసిన దానికి అందరి పేరు అయిపోతుంది. తిడతారా దానికోసం? ఎప్పుడైనా లైవ్ లో తిట్టిన సిచ్యువేషన్ ఉన్నాయా మీకు అట్లా? ఇక మనం పోయేది లారీ స్పీడ్ ఏంటంటే 60, ఇప్పుడు మొత్తం లాగ్ కదా, అది 60 స్పీడ్ పోతేనే దాని వెనక నుంచి వచ్చే గాడుపు ఫుల్ స్పీడ్ లో పోయినట్టు అనిపిస్తుంది. ఓకే. కంపల్సరీ తిడతారు కదా, దాన్ని హెవీ వెహికల్ కదా, చిన్న బైక్ పోయినా కూడా తిడతారు. ఓకే. అదే లారీ డ్రైవర్లు ఈ మధ్య పోరాటం చేస్తున్నట్టున్నారు, లారీ డ్రైవర్లకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ కావాలి. మీకు అట్లా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా ట్రక్ బ్లాగ్స్ చేసే వాళ్ళలో? మహేష్ అన్న మన ట్రక్ బ్లాగ్స్ తనే ఫస్ట్ చేసినట్టున్నాడు కదా, తన నుంచి చూస్తారా మహేష్ వీడియోస్? అన్న ఇంకున్నారు, ఇంకా ఆ. 3 ఉన్నారు. చూస్తాం మేము. నేనైతే ఎక్కువ చూస్తా. అవునా? చూసి అట్లా చేద్దామని అడుగుతావా? ఇట్లా చేయాలి బా మనం అని అంట. అట్లా చేయాలి వా. అసలు యూట్యూబ్ పెట్టే ఆలోచన లేదు కదా మీకు ముందు? లేదు. కానీ అప్పుడు ఇప్పుడు పెట్టిన సిస్టర్, కానీ ఒక 1 year దానికి ఇంట్రెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది అది మైండ్ సెట్ కాలేదు. ఓకే. మహేష్ అన్నని కలిసారా మరి? ఇప్పటిదాకా కలవాలి. కలవాలి. ఓకే. అంటే ట్రక్ బ్లాగ్స్ చేసే వాళ్ళు ఎవరిని కలవాలి ఒకసారి కూడా? ఆయన బాగా లాంగ్ తిరుగుతాడు, నేను లోకల్. మీరు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు, భయం ఏదా? అప్పుడు తీరినా తర్వాత లోకల్ వీని వల్ల ఫ్యాక్టరీలలో పోతాను, బాగా ఇబ్బంది అవుతుంది. ఒక 2-3 సార్లు తీసుకపోతే ఫ్యాక్టరీలల్లో చైల్డ్ లేబర్ కానీ పట్టుకున్నారు. పట్టుకున్నారా? ఒక 3 hours నిలబెట్టారు పోలీసులా? లోపల. ఓకే. నా ఫ్యాక్టరీ వాళ్ళే. ఇట్లా తీసుకురాకు అంటే సరేది అని చెప్పి ఆ రోజు ఇక నా కోసం ఇక లాంగ్ తిరుగుడు బంద్ చేసిండు. లోకల్ టిప్పర్ ఎక్కి, లోకల్ టిప్పర్ నీకోసం తిరగడమే బంద్ చేశాడా? నువ్వు అంటే చాలా ఇష్టం అయితే. ఇక ఇష్టమైన బయట ఉంచుడు అవుతుంది. ఇక నేను లోపలికి పోతే ఏ టైం అవుతుందో, 1 day పట్టచ్చు. ఏం పని చేస్తారు అక్కడ? లోపల అన్లోడ్ చేయనీకి పోతాం కదా. ఓకే. లారీ లోపలికి పోతే కొన్ని ఫ్యాక్టరీలలో క్లీనర్ అలా ఉంటుంది, కొన్ని ఫ్యాక్టరీలలో ఉండదు, బయటనే ఉంచాలి. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ లోకల్ ఏం చేస్తున్నారు? లోకల్ టిప్పర్ అండ్ టిప్పర్కి లైన్ బండి అంటే బయట తిరిగేది. ఓకే. లాంగ్ అది కూడా అది లోకల్ కాబట్టి అంత ఎఫెక్ట్ పడదు. ఫ్యాక్టరీకి పోం కదా ఇసుక. ఓకే. ఇప్పుడు ఇసుక లోడ్ చేసుకొని అన్లోడ్ చేస్తారు, అదొకటే. ఓకే. ఏది కష్టంగా ఉంటుందారు అంటే రోజు ఇట్లా వెళ్ళడమా, వ్లాగ్స్ చేయడమా, లేకపోతే ఇంటి దగ్గర ఉండడమా? డైలాగ్ ఎప్పుడు కష్టం, వానికి వేరే ఏం లేదు. ఇక డైలాగ్ ఇప్పుడైతే కష్టం. ఏదో ఒక డైలాగ్ చెప్పు, అంత కష్టంగా ఏ డైలాగ్ చెప్తాను నేను కూడా చూస్తాను. అన్ని కష్టంగానే చెప్పినాక ఏదైతే నా స్వతహాగా నేను చెప్పలే. అవునా? అసలు ఏం డైలాగ్స్ చెప్పిస్తారు? ఒక డైలాగ్ చెప్పించరా, నేను ఇప్పుడు చూస్తాను. అంటే కష్టం అక్క. కష్టమా? సినిమా డైలాగులు చెప్తావా బేసిక్ గా? సినిమా డైలాగులు అంటే అంత ఎక్కువ సినిమా కూడా చూడ నేను. సినిమాలు చూడా? అంటే చూస్తా ఎప్పుడో ఒకసారి. ఎప్పుడో ఒకసారి. ఏం సినిమా చూసావు రీసెంట్ గా? రీసెంట్ అని అంటే మొన్నట్లా రాజు విడిచి రాంబాయో ఏదో సినిమా చూసినావా? అదే. ఆ సినిమా థియేటర్కి వెళ్ళి చూసినావా? లేదు, ఫోన్లోనే. ఫోన్. థియేటర్ అంత ఇంట్రెస్ట్ లేదు. థియేటర్కి అసలు పోరు.
ఓకే. ఎప్పుడో ఒకసారి మా ఎప్పుడో అన్న కలిస్తే ఒకసారి. మా దోస్తు వాళ్ళతోడు ఇంటికాడ ఉన్నప్పుడు పోతాడు, వీడే పోతుండేమో. అవునా? నీకు దోస్తులు ఉన్నారా ఊర్లో అరుణ్? ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారా? ఏమంటారు వాళ్ళు ఈ వీడియోలు చూసి, నీ టీ వీడియో చూసి? ఎవరైనా బండి మీద పోగా నేను ఇట్లా రోడ్డు మీద ఉంటాం కదా మేము అందరం కలిసి, ఎవరైనా బండి మీద పోగా ఇట్లా చూసిరా అనుకో, వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి ఇట్లా చూసిరా అనుకో, వీడే 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 అని అంటారు. కొందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, కొందరు కాలుతుంది, కొందరికి కాలుతుందా? ఎందుకు? కొందరికి వీడు డెవలప్ అవుతాడని, కొందరికి వీడు డెవలప్ అయితే మనకే మంచిదని, కొందరికి. ఓకే, డెవలప్ అయితే అవును. మీ ఇద్దరికి ఎప్పుడు అట్లా అనిపించలేదా? మీకంటే తిని ఎక్కువ ఫేమస్ అనో, బయట ఎక్కువ తెలుసు అనో, అట్లా ఏమైనా ఎప్పుడు అనిపించలేదా మీకు? అట్లా అనిపిస్తే ఇన్ని రోజులు ఉండడు. లేదు, అలాంటి ఆలోచన అసలు లేదు. మీ ఇంట్లో వాళ్ళు కానీ ఏ రోజు ఏమనలేదా? ఏమన్నది, కలిసి తిరుగుతున్నారు, ఎంతసేపు ఎందుకు వాడిని వేసుకొని తిరుగుతారు అట్లా? ఇంకో ముచ్చట ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న నేనున్నానే పంపించారు వీడిని, లేకపోతే వేరేటోళ్ళతో అసలు పంపించారు. అట్లా వేరే చూసుకుంటాం. టోళ్ళతో ఎవరితో పోతే తిట్టేది. ఎక్కడున్నారో అంటే బావతో ఉన్నా అని అంటే మెల్లరారి అని అంటది. వాడు ఎక్కువ ఫేమ్ అవుతాడు, నువ్వు తక్కువ ఫేమ్ అవుతాను అనే జెలస్ ఫీలింగ్ అసలు లేదు. అసలు అట్లాంటివి ఉండదు. ఓకే, ఇద్దరు కలిసే ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కానీ తిడతా కొడతా కానీ వేరే ఏం ఆలోచన. కానీ లారీ ఎక్కేవంటే అసలు మళ్ళీ వస్తారా రారా అని భయం ఉంటుంది బయట బేసిక్గా. అట్లాంటి అది రోజులు కంపల్సరీ. ఎప్పుడు చూసారా? నిద్ర వస్తాయి కదా, కళ్ళు మూసి వదిలిన ఇట్లా వెళ్ళిపోతాం. ఇక నిద్ర వచ్చినప్పుడు బాగా అమ్మో, సైడ్ పెట్టుకుంటాం. అట్లాంటప్పుడు ఒక్కోసారి యాక్సిడెంట్ అయితే ఇంతవరకు కాలే, చిన్న చిన్న మిస్టేక్లు అయితే చిన్న చిన్నవి జరుగుతాయి. నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఏమైనా అయినాయి అట్లా? ఇంతవరకు అయితే ఏం కాలేదు. నేను ఇప్పుడు బావతోటి పోయిన రోజులు అయితే నిద్ర వస్తాందిరా అంటే నిద్ర వస్తుందా ఏమన్నా పక్కకి ఏమన్నా పెట్టి పడుకుంటాం. ఇక నేను నైట్ అంతా ఏదో ఒకటి ఫోన్లో గేమ్ ఆడతా, కాసేపు యూట్యూబ్. ఎందుకంటే బ్యాటరీలో ఉన్న డీజిల్ దొంగతనం జరుగుతుంది. వాడు నేను మన్నా అంటే లేచి ఉంటాడు, వీడు అద్దం బీడింగ్ నేను లేచిందంటే వాడు పండుకుంటాడు. ఇక ఎంత దూరం అయినా కూడా లేపా, పంటానంటే లేపుతా. దొంగతనాలు కూడా జరుగుతాయా రోడ్డు మీద? మీరు బండి ఉన్నా, మీరు కూడా బండిలో ఉన్నా కూడా జరుగుతుంది. మనం లోపల ఉంటాం కదా, ఓకే, డోర్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని పంటాం, ఆ సౌండ్కి ఏమి ఉండదు. ఏంటంటే చాలా జర్నీ చేసి పండుకుంటే సోయి ఉండదు. లోకలే కదా, చాలా జర్నీ ఏముంటది, అది ఎత్తేస్తుంది అట్లా షేక్ అవుతుంది కదా బాడీ మొత్తం. ఓకే, తిరిగి ఎక్కడం దిగడం, లోడ్ చూసుకోవడం, టైర్లు చూసుకోవడం, దిగడం. ఓకే, ఓన్లీ నైటేనా? పగలు కూడా డే అంతా తిరుగుతారు? నైట్ ఇంటికి వెళ్ళిపోతారు కదా బేసిక్ గా. నైట్ కూడా ఉంటుంది. నైట్ జర్నీ, పొద్దున్న దాకా లోడింగ్ ఉంటుంది. ఓకే, నైట్ జర్నీ. ఓకే, పొద్దునంతా లోడ్ చేసుకోవాలి, నైట్ జర్నీ చేసి మళ్ళీ పొద్దునకి వెళ్ళి అన్లోడ్ చేసేసి మళ్ళీ లోడ్కి వెళ్ళిపోవడం. సెలవు ఎప్పుడు మరి? సెలవు ఇక డీడీలు పడకుండా డీడీలు మేము ఇంటికి పోతామన్నానే మేము వెళ్ళొస్తాం, పంపిస్తారు. ఓకే, బాబాయ్ డీడీలు పడకుంటే ఇక లారీ ఇంటికి తీసుకుపోతాం. ఇలా బాబాయ్ ఇదే బండి ఇసుక లోడింగ్ డీడీ అని. ఓకే, అది ఉంటే మాత్రం రోజు వెళ్ళాల్సిందే. ఓకే, అందుకే నిద్ర ఉండదు బేసిక్ గా. నిద్ర ఉండకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి చాలా వరకు. ఇదే కారణం కదా. మీకు మీరు సెలవులు తీసుకోరు కావాలని. సెలవులు తీసుకుంటే జీతం పోతుంది, డబ్బులు పోతాయి అని. అట్లానే అదే ప్రాసెస్ ఇక. ఎందుకంటే ఇక ప్రతి ఒక్కటి కట్టాలి కదా, ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది పోకపోతే. ఫస్ట్ మీరు చూసిన జీతం ఏంటి? ఏ జీతం స్టార్ట్ అయ్యారు? నేను రోజుకు 600 చేసిన. రోజుకు 600? ఓకే, కీనర్ పోయినా ఒక 50 days అట్లా పోయినా. మా అమ్మ సైతం కీనర్, తర్వాత లైన్ బండి జర్నీ స్టార్ట్. మధ్యలో క్యాబ్ అన్నారు? 3 years క్యాబ్ నడిపిన. దాని తర్వాత లాక్డౌన్ పడ్డది కదా, కరోనా లాక్డౌన్, అప్పుడు ఇంటికి పోయినా. ఓకే, తర్వాత లారీ ఫీల్డ్ స్టార్ట్ అయింది. ఓకే, ఈ గ్యాప్ లో పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు మరి? అసలు లారీ మీద ఉన్నారు కదా ఇంతసేపు. పెళ్లి కాలే? ఓకే, ఇప్పటికి పెళ్లి కాలేదు? కాలే, నువ్వు వెయిట్ చేస్తున్నా. నాకు పెళ్ళి కాదు. మీ బావ పెళ్లి కోసం రా. పెళ్లి దుమ్గా ఉంటది. నువ్వు ఎగురుతావు భారత్ లో. మరి నీ పెళ్ళి ఎప్పుడు? నేను చేసుకోనక్క. చేసుకోవా? అంటే ఇప్పుడు చేసుకోను, ఇంకా టైం ఉన్నాయి కదా, చాలా టైం ఉన్నాయి. ఇంకా చాలా టైం ఉన్నది, కానీ చెవుకు మాత్రం అప్పుడే పోగు గుట్టించేసుకున్నావు. ఇది అప్పుడు ఎప్పుడు వీడియో పెట్టినా. మీరే గుట్టించినారా? కాదు, అంటే వీడియో పెట్టిన మా పెద్దమ్మతో గుట్టించి. నీకు ఇష్టం అట్లా? అందరికి ఉన్నాయని చెప్పి. ఇక అందరికి ఉన్నాయని నేను కూడా కుట్టించుకున్నా. అందరికుంటే కుట్టించుకుంటావా?
600కి మీరు స్టార్ట్ చేశారు. ఫస్ట్ నీ జీతం ఎంత నువ్వు తీసుకున్నది? నా జీతం అంటే నేను ఇచ్చింది ఇక రోజుకు 300. 300 ఇస్తాడు రోజు. రోజు 300. మీరు రోజుకి 600కి పని చేశారా? ఓకే, నేను నెలకు 600 తీసుకున్నారేమో లేదు అనుకుంటున్నా. లేదు గంత లే. ఉమ్. అది లైన్ బండి రూట్లు తెలియక 600 ఇచ్చిన. డ్రైవింగ్ వచ్చు అప్పటికి, డ్రైవింగ్ వచ్చు కానీ ఫ్యాక్టరీలు తెలియక మామయ్య సైత పోతే 600 ఇచ్చాను. ఓకే. అంతకుముందు 1200 జీతం చేసిన టిప్పర్, ఇప్పుడున్న టిప్పర్కి. ఒక 1 year బాబాయ్ బండి అమ్మేసిండు. 1 year ఖాళీ ఉన్నా. తర్వాత అంటే అంతకుముందు ఎవరు తెలియదు కదా ఓనర్లు. ఫస్ట్గా బావ తీసుకుపోయాడు. ఓకే. ఇంటికి వచ్చి బాగా తీసుకుపోయి మన బండ్లాగా చేసేదా అని చెప్పి తీసుకుపోయాడు. అప్పటి నుంచి లైన్ బండి జర్నీ స్టార్ట్ అయింది. ఒక 50 days అట్లా కీనర్ పోయిన తర్వాత ఒక 2 years ఒక్కనే చేసిన. కీనర్ లేడు. ఓకే. వీడియో స్టార్ట్ అయిన తర్వాత 2 monthsకి ఏమో వీళ్ళు తీసుకోపోవడం స్టార్ట్ చేసి. క్లీనర్ లేకుండా వెళ్ళొచ్చా అట్లా ఒక్కరే? ఓకే. వెళ్ళచ్చు. అంటే నేను చాలా ట్రక్ బ్లాగ్స్ లో చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక యాక్సిడెంట్ అయింది, మన బండి ఇక్కడ కూలిపోయింది, ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ టైర్ పంచర్ అయింది, ఇది పోయింది అనే చేస్తుంటారు. యాక్సిడెంట్ అయిందంటే కొన్ని బండ్ల వేరే బండ్ల యాక్సిడెంట్ స్టిక్కర్లు పెడతారు అన్నట్టు. ఆ వేలో పోతుంటే ఏదైనా యాక్సిడెంట్ అయిన బండి తీసి ఇట్లా యాక్సిడెంట్ అయింది. ప్రతి ఒక్క బండి ఇప్పుడు 100 బండ్లలో ఏదో ఒక బండి యాక్సిడెంట్ అయితేనే ఉంటుంది కంపల్సరీ. నిద్ర లేకనే ఘాట్ రోడ్లలో బ్రేకులు పడక. కానీ దానివల్ల చాలా మంది ముందున్న వాళ్ళు ఎన్నుకుండే వాళ్ళకి కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటది కదా. హెవీ వెహికల్ గా సిస్టర్, హెవీ వెహికల్ అంటే కంపల్సరీగా. మరి నిద్రపోతే కొంచెం అది మీకు ప్లస్. కొందరు ఆలోచనలు ఏంటంటే నిద్ర వస్తే కంపల్సరీ పక్క పెట్టుకుంటారు. కొందరు ఆలోచనలు ఏంటంటే ఓనర్ అనేటోడు టార్చర్ చేస్తాడు. ఓకే. పోవాలి అనేది పోయి నిద్ర లేక దీనికి కలిగిస్తారు. వారంలో ఎన్ని ట్రిప్లు అనేటోళ్ళు కొద్దిగా వేయాలి నిద్ర వస్తే పండుకోరు, సైడ్ పెట్టుకొని పండుకోరు అనేటోళ్ళు అయితే యాక్సిడెంట్లు ఉండయి. పోవాలి నువ్వు కంపల్సరీ పోవాలన్నప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. ఓకే. ఇతను ఫేమస్ అయిన తర్వాత టీవీ దాని వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అతి పెద్ద ఇబ్బంది ఎక్కువ చూసింది? కనబడ్డ కలగల ఇది ఛాయ్ తాగిపిస్తారు, ఛాయ్ తాగిపిస్తారు, తాగి నవ్వు అనేది అదొకటే ఇబ్బంది. అవునా? ఇంకేం లేదు. ఎవరు కనిపించినా టీ తాగిపిస్తున్నారా? చాలా మంది. అవునా? ఇక్కడ ఎవరైనా ఎక్కడైనా టీ తాగుదాం దాన్ని తీసుకుపోతారు. ఇక వీడియో తీసుకుంటారా టీ తాగిపించి? టీ తాగి విసుగొచ్చిందా? ఇక బంద్ చేద్దాం మొత్తానికి టీ బంద్ చేద్దాం అనుకుంటాను. ఇక ఎన్ని టీలు తాగుంటావారు అప్పటి నుంచి ఇప్పటి దాకా? లెక్కలేదక్క, బాగా అయిపోయినాయి. బాగా తాగిపించినారు, చాలా మంది తాగిపించినారు కదా. అదొకటే ఇబ్బంది. ఇంకా ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు అని చెప్పి వస్తుంటారా? అది ఇబ్బంది కదా? ప్రతి ఏరియాకి పోయినా కూడా అలా గుర్తుపడతారు. ఫోటో తీసు ఏ ఏరియాకి పోయినా వీడియో అంటే కొందరు ఫోటోలు అయితే కంపల్సరీ. ఏం అడుగుతారు వచ్చి? బ్రో టీ తాగిన అబ్బాయి కదా అని అడుగుతారా? ఇట్లానే అడుగుతారా? పేరు ఎవరికి తెలియదు కదా అసలు. పేరు ఎవరికి లడ్డు అసలు పేరు నా పేరు. ఇక లడ్డు అని అనుకుంటారు. వీని పేరు బన్నీ, నా పేరు లడ్డు. అసలు పేరు ఆయన పేరు అరుణ్, నా పేరు నెహ్రూ, అరుణ్, లడ్డు, బన్నీ. కానీ మీ పేరే ఉంది ఛానల్ కూడా. వాడి పేరు అసలు పెట్టిన అదే కంటిన్యూ అయింది. మేము సెపరేట్ పెట్టుకున్నది కాదు. అంటే వాడి పేరు కొంచెం యాడ్ చేయొచ్చు కదా మీరు. పాప అరుణ్, నీకు ఎప్పుడు అనిపించలేదు అట్లా? అట్లేం అనిపించలేదక్క. అవునా? నీ పేరు కూడా కొంచెం పెట్టమని, ఆ డిపి ఫోటోలో నీ ఫోటో కూడా పెట్టమని అడగలేదు? చాలా మంది అడిగినారు కదా కామెంట్స్ లో, నేను చూసాను. ఇప్పుడు ఫోటో నేను మా ఇద్దరిదే ఉండే రీసెంట్ దాకా. మన వెరిఫై బ్లూటిక్ కొందామని చెప్పి నా ఫోటో పెట్టిన. ఇద్దరు ఫోటో ఉంటే తీసుకుంటలేదు బ్లూటిక్. అప్పుడు నేను చేంజ్ చేయాల్సి వచ్చింది. మిస్టర్ లడ్డు 309 ఉన్నది కానీ ఆలోచన నెహ్రూ అనేది తీసుకుంటలేదు. పాన్ కార్డు, ఆధార్ కార్డు పెట్టిన మిస్టర్ లడ్డు అనేది. దానివల్ల నా ఫోటో పెట్టి బ్లూటిక్ తీసుకున్నా. ఓకే. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న ఇట్లా లారీకి వెళ్తుండే, నువ్వు మీ తమ్ముడు కదా, మీ తమ్ముడిని నువ్వే చూసుకుంటుండేనా? తమ్ముడు అంటే చిన్నప్పటి నుంచి లారీం కాదు. మీ అమ్మ నాన్న వ్యవసాయం వెళ్తుండే కదా అంట. వ్యవసాయం వెళ్తే నేను ఇక తమ్ముడిని దగ్గర పట్టుకునేటోడిని. ఓకే. నేను ఎత్తుకునేటోడిని. ఇక అమ్మ ఇట్లా పనికి పోయేది. ఇక అట్లానే ఇక చదువు ఆగిపోయింది. ఓకే. ఇద్దరిది చదువు ఆగిపోయిందా? లేదు, తమ్ముడు చదువుకుంటాడు. ఇప్పుడు చదువుతున్నాడా? ఎంత చిన్న? 4th క్లాసా? 4th క్లాస్. నేను కరెక్ట్ గెస్ చేసా అయితే. కరెక్ట్ చెప్పారక్క. చదువుకుంటున్నాడు. నువ్వు మాత్రం చదువు ఆపేసావు? చదువు ఆపేసిన. ఇంట్లో ఉండి తమ్ముడిని చూసుకుంటుండేనా అమ్మ నాన్న ఇద్దరు వెళ్తే? మరి ఫుడ్ ఇక అమ్మ వంట చేసి వెళ్ళిపోయేది. ఏమైంది తినేది.
మీ ఇద్దరే పెట్టుకుని తినేవాళ్ళు. నువ్వే అప్పుడు వడ్డిచ్చి మీ తమ్ముడికి పెట్టేవాడువా? వంట చేస్తాడు. వంట చేస్తే నేను అవునా? అట్లా అలవాటు అయిపోయింది. కుకింగ్ బాగా చేస్తాడు. ఇక మా అమ్మ ఎటన్నా తొందరగా వెళ్ళిపోవాలని అంటే వండుకొని తినేయూరి అని అంటది. వండుతా. పర్లేదు, వంట సామాన్లు అయినా కొనుక్కునే వాళ్ళ ఇంట్లో అప్పుడు? బియ్యం, కూరగాయలు. ఓకే, నువ్వే వంట చేసి తమ్ముడికి అన్నం పెట్టేవాడు. అట్లా ఇప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది. లారీలో కూడా ఆడే కుకింగ్. నేను అస్సలు డిస్టర్బ్ చేయవాడిని. సామాన్ కొనిస్తా, వానికి ఇచ్చేస్తా, నేను సైడ్ పోయి ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటా, వాడు వంట చేసి వెళ్తాడు. ఎడిటింగ్ చేసే టైం కూడా ఉంటుందా మీకు? ఓకే, వంట చేసే టైంలో ఎడిటింగ్ చేస్తా. ఏం వంటలు చేస్తారు బాగా? ఇవ్వనే చేస్తా, ఇవ్వైనా అన్ని చేస్తా. ఏ కూరలైనా. ఇంకేంది అసలు అమ్మాయిలు కావాల్సింది అది, వంట చేసే వాళ్ళు. నవ్వుతున్నా. వద్దక్క, అమ్మాయిలు వద్దు, అమ్మాయిల జోలే వద్దు. ఎందుకు ఏమైంది ఇప్పటి నుంచి అంత గట్టిగా అమ్మాయిలు వద్దు, అమ్మాయిలు జోలే వద్దు అంటున్నా ఎందుకు? మొన్ననే ఇన్స్టాలా గల ట్రెండ్ అవుతుంది. ఎవరిది? అలా పేరేమో ఉండే, వాళ్ళని చూసిన కారణం చెల్లి వద్ద అనిపిస్తుంది. ఇక ఎవరు వాళ్ళు? ఎవరో ఉండనక్క, గుర్తుకత్తలే, నేను చూపెడుతుంది. చూపెడతా నాకు. ఇద్దరు అమ్మాయిలా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఏం చేస్తారు వాళ్ళు? ఇంకొకడు మధ్యలోకి వస్తాడు. అంటే వాడిని ఫస్ట్ లవ్ చేసిన వాడిని వదిలిపెట్టేసి ఇంకోని పెళ్లి చేసుకుంటది. అటువంటి పుణ్యాలు మనకు వద్దు, అందుకని చెప్పలేకుండా. నువ్వు అట్లాంటి వాళ్ళ వీడియోలో ఎందుకు చూస్తున్నావు? ఏమో అక్క, నాకే వస్తానే మరి, నేను ఇన్స్టా ఓపెన్ చేస్తే అయ్యి వస్తానే. చూడు, వాళ్ళిద్దరా? ఓకే, వాళ్ళిద్దరు ఎవరో తెలియదు నాకు నిజంగానే. మా వాళ్ళు చూపిస్తున్నారు ఫోటోలు ఓపెన్ చేసి. మరి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? 1 year. ఇంకో 1 year. లవర్ ఉంది అయితే? లవర్ గురించి ఎందుకు? ఉంది కదా బ్రో, అబద్ధాలు చెప్పకండి, నాకు తెలుసు, నాతో మాట్లాడింది కదా తనే కదా. నెక్స్ట్ ఇయర్ పెళ్ళా? ఓకే. అరుణ్, ఇంకేంటి సంగతులు? అంతా ఇప్పటి వరకు అయితే అంత మంచిగానే ఉంది, అంత బానే ఉంది. సంక్రాంతికి బట్టలు కొనుక్కున్నా? కొనుక్కోలే, ఇప్పుడు పోయినాక కొనుక్కుంటా. ఎవరు కొనిస్తారు? మీ బాబాయ్ బాగానే కొనిస్తాడు. కొత్త బట్టలు ఈ రోజు ఇంటర్వ్యూకి కూడా కొత్త బట్టలు వేసుకున్నట్టును? మొన్నట్లో కొనిచ్చిండు. హైదరాబాద్ వస్తున్నావా? ఊర్లోనే తిరుగుతారా హైదరాబాద్ గా బేసిక్ గా రోజు? అంతకుముందు వచ్చేది హైదరాబాద్ రెగ్యులర్ గా, కానీ ఇప్పుడు లేదు. ఇక ఇప్పుడు కరీంనగర్, వరంగల్ అంతే. మరి తెలంగాణ వాళ్ళు కదా, అంటే ప్రభుత్వం నుంచి లారీ వాళ్ళకి ఏమైనా సబ్సిడీలు అట్లాంటివి ఏమైనా ఇస్తుంటారా? ఎస్టీ కార్పొరేషన్ సబ్సిడీ ఉంది మాకు. ఎస్టీ లంబాడీసుకునేది. ఓకే. వీళ్ళకు అంత ఐడియా లేదు. మాకంటే మా దాంట్లో ఎవరు ఇంకా తీసుకోలే. ఫస్ట్ నువ్వే తీసుకుంటా అయితే. దేవుని దయ. దేవుని దయ. ఇప్పుడు ఎట్లయినా సంపాదిస్తున్నావు కదా అరుణ్, మంచి ఇల్లు కట్టుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. పెద్ద ఇల్లు కట్టుకోవాలి కదా, నీ కోరిక అదే కదా. సపోర్ట్ చేస్తే నేనే అంతే కదా, యూట్యూబ్ లో నుంచి కొంచెం మంచి సపోర్ట్ రావాలి. చేస్తున్నారు కదా, మంచిగా వెళ్తున్నట్టు ఈ మధ్య వీడియోస్. నేను హోమ్ టూర్ పెట్టినందుకు 19K సబ్స్క్రైబర్లు అయ్యారు. నీ హోమ్ టూర్ చూసి అప్పుడు కూడా నవ్వుకుంటే హ్యాపీగా చెప్పి చూపించినారు కదా ఇద్దరు ఇల్లు. బాధ లేదు, మేము ఇట్లున్నామని మాకు అసలు బాగానే లేదు. ఇప్పటి వరకు నేను ఇది నా పరిస్థితి, నేను ఇట్లా, నేను ఇప్పుడు బేపల్లే ఏడువలే ఎట్లయినా మూవ్ ఆన్ అవుదామని ఆలోచన ఉంది. ఎట్లనైనా నేను ఒక దారికి వస్తానని అయితే నాకు లేకుండే, కానీ ఇక బాగా లైఫ్ లోకి వచ్చిండు. అంటే నేనే ఆయన లైఫ్ లోకి పోయినా. నువ్వే పోయినా? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడియోలు స్టార్ట్ అయిన కాడ నుంచి వెళ్ళి అప్పటి నుంచి వెళ్ళి అనుకున్నా, ఎట్లనైనా నేను ఒక దారికి పోతా, భయపడేది లేదు అనుకున్నా. ఇప్పుడు ఎట్లయినా సెట్ అయిపోతా, ఇంకా నేను సెట్ అయిపోతావు అరుణ్, అయిపోతావు, మీ ఇద్దరు అయిపోతారు. సో ఇద్దరిని నేను ఈ 2 క్వశ్చన్లు అందరిని అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? రోజునా? తిట్టుకునేదే హ్యాపీ మూమెంట్ మాకు. తిట్టుకునేది కొట్టుకునేది హ్యాపీ మూమెంట్. ఇద్దరమే ఉంటాం కదా, ఏదైనా కూడా, ఇక బాధ అయినా హ్యాపీ అయినా ఇక మా ఇద్దరు. బోర్ కొట్టదా మీ ఇద్దరికి? బోర్ అనేదే ఉండదు. ఇప్పుడు చాలా మంది మా బావ దోస్తులు డ్రైవర్లు, ఆ అన్న ఇట్లా గ్యాప్ లేకుండా వీళ్ళు తీసుకోపోతారు, మాట్లాడుకుంటారు, నేను రెడీ చేసుకుంటా, తిను 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 ఒకటే. మరి ఎంత తిన్నా ఇట్లే ఉన్నావుగా? అంతే. ఇంతే. ఇప్పుడు బెటర్ ఉన్నారు సిస్టర్. అప్పుడు ఇంకా బక్క ఉండే. ఫస్ట్ రీల్ చూడండి, నాకు
ఒక 10 రీల్స్ అట్లా చూడండి ఫస్ట్ నుంచి. ఓకే. దానికి దీనికి బాగా చేంజ్ అయ్యింది. ఇప్పుడు కొంచెం లావైనా అప్పుడు ఇంకొంచెం బాగా బక్కగా ఉండే. హ్యాపీ మూమెంట్ అంటే ఇక ఇది 100K 300K అట్లా 100K 300K వెంటనే వచ్చారు ఫాస్ట్. ఫాస్ట్ వచ్చారు. అది హ్యాపీ మూమెంట్. సాడెస్ట్ మూమెంట్, బాగా బాధపడిన సిచ్యువేషన్. బాధపడిన సిచ్యువేషన్ అయితే ఇంతవరకు రాలేదక్క. అసలు ఎప్పుడు బాధపడలే. ఎప్పుడు బాధపడలేదు. స్టోరేజ్ ఫుల్ అయింది, స్టోరేజ్ ఫుల్ అయింది. దగ్గర ఓకే. 2 ఎవరు నెలలు అవుతానే ఫోన్ కొద్దిగా సపోర్ట్ చేయలే. తీసేటోళ్ళు లేరా? ఇద్దరమే తీసుకుంటాం కదా. ఓకే. ఒక ట్రైపాడ్ అట్లా ఫోన్ మళ్ళా తీసిన వీడియోలన్నీ స్టోరేజ్ ఫుల్ అయ్యి డిలీట్ అయిపోతాయి. ఇక అట్లానే కొద్దిగా 15 వీడియోస్ అట్లా డిలీట్ అయిపోయాయి. బాధపడ్డా, స్టోరేజ్ ఫుల్ ఘోరంగా బాధపడ్డాం. ఓకే. తీసిన వీడియోలు ఆ రోజు మహారాష్ట్రలో అట్లా 7 వీడియోస్ తీసిన నేను ఒకటే రోజు. డ్రెస్ చేంజ్ చేసుకుంటా కంటెంట్ వీడియోలు తీసిన. ఆ రోజు స్టోరేజ్ ఫుల్ అయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయ్యో. ఆన్ చేసేసరికి ఏం లేకుండా మొత్తం డిలీట్ అయిపోయింది. స్విచ్ ఆన్ చేసరికి డిలీట్ అయిపోయినాయా? స్టోరేజ్ ఫుల్ అయింది, ఫుల్ స్టోరేజ్ అయిపోయింది, డిలీట్ ఫోన్ ప్రాబ్లం కావచ్చు, మొత్తం డిలీట్ అయిపోయినాయి. అయ్యో, ఆ వీడియోలు మిస్ అయిపోయినాయి. అదే పెద్ద బాధ ఇప్పటిదాకా మీరు చూసింది. అంతేనా? మీకున్న రియల్ కష్టాలు అసలు కష్టాల్లాగా అనిపించట్లేదు మీకు. స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, వీడియోస్ డిలీట్ అయిపోయినాయి, ఇది బాధ. వీడియోలు తీయలేకపోతున్నారు. ఒక ట్రైపాడ్ కొనుక్కోవచ్చు కదా. అంతా ఇక మనమే కష్టపడి ఇది కొనేదానికి కింది మీద మొత్తం. ఎంత అయిందా ఫోన్? 1,10,000. 1,10,000 పెట్టున్నారంటే బాగానే సంపాదిస్తున్నారు. బాగా అంటే దాచుకున్న పైసలు 52,000 ఫైనాన్స్ తీసుకున్నా. ఈఎంఐలనే తీసుకున్నాం ఫోన్ అయితే. దాచిన పైసలు కానీ సంపాదిస్తున్నారు, వస్తున్నాయి కాబట్టే కదా కొంటున్నారు. ఇప్పుడు జీతం పైసలు దాచుకున్నాయి సపరేట్. ఇన్స్టాలో కాదు, ఇన్స్టా యూట్యూబ్ కాదు డబ్బులు. ఓకే. మా పర్సనల్ గా దాచుకున్నాడు. నాకు కూడా చెప్పలేవా? ముంచకపోతే నీకు కూడా చెప్పలేదా? ఇన్స్టాలా స్టోరీ పెట్టినది 10,000 రూపీస్ ఏమో వచ్చినాయి కావచ్చు, అంతేగాని ఇన్స్టాలోకి వెళ్ళి మేము బెట్టింగ్ ప్రమోషన్ ఇద్దరు చేయను కూడా. మీరే బెట్టింగ్ ప్రమోషన్ చేయట్లేదు, పెద్ద పెద్ద వాళ్ళే చేస్తున్నారు కదా. దానివల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. అయితే బెట్టింగ్ వల్ల ఎందుకు చేయలే అంటే, బెట్టింగ్ వల్ల వీళ్ళ ఫ్రెండ్ చనిపోయిండు. ఆ కాడ నుంచి వెళ్ళి అద్దు బెట్టింగ్ మొత్తానికి అద్దు. ఆ కాడ నుంచి అప్పుడు కూడా తీయలే. మరి ఆ కాడ నుంచి అంటావు తీయొద్దనే ఆలోచన. ఎప్పుడు తీయలేదు, తీయొద్దనే ఆలోచనే ఉంది. మన వల్ల మన దోస్తులు కూడా బాగా చూడాలి. ముంగడ సిచ్యువేషన్ కంప్లీట్ చేయాలంటే ఏదో ఒకటి అయింది. అంతేనా? ఏదో ఒకటి అంటే ఇంతవరకు అయితే బెట్టింగ్ అయితే వేయలేదు, చెయ్యం కూడా మొత్తానికి. కానీ ఏదో ఒకటి చేసేయాలి, ఇల్లు కట్టించేయాలి. సపోర్ట్ వస్తుందిలేండి యూట్యూబ్ నుంచి. మీ ఇల్లు అయిపోతుంది కదా ఇంకా కొన్ని రోజుల్లో. అయిపోయింది ఆల్రెడీ, అయిపోవచ్చు. దాని వల్లనే ఇంత లేట్ అయింది. చిన్నగా చేపిస్తాను అది. ఇద్దరు అన్నదమ్ముల కష్టం, మమ్మీ డాడీ నలుగురం జమ చేసి కడతాం. ఓకే.